హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ తెలుసు, మనం శ్రమ దినముల్లో ఉన్నాము. యేసు ప్రభు మన కోసం పొందిన యాగముని, మరణముని, పునరుద్ధానముని మనం ధ్యానిస్తున్నాం. మరి ఈ సమయంలో మరొకసారి మనము ప్రభు చెంతకు చేరుదాం. మరి ఇప్పటికీ మీరు ఇంకను ఉపవాస ప్రార్థన కానీ దేవుని వాక్యం ధ్యానిస్తాము కానీ ఇంకను మీరు చేయకపోతే మీరు ఈ రోజుని చేయండి. సిలువను మనం ఎంత ధ్యానిస్తామో, సిలువకి ఎంత దగ్గరగా ఉంటామో అంత విరిగిన హృదయం మనం కలిగి ఉంటాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దామా? దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి ఈ సాయంకాల సమయములనైనా మాతో నువ్వు ఉన్నందుకు వందనములయ్యా. తండ్రి, నన్ను నీ సిలువ చాటు మరుగుపరచు, నీ బిడ్డలతో నీ విలువైన మాటలు మాట్లాడు. వినగలిగిన చెవులు, గ్రహించుకున్న మనసు, నీ ఆశ్చర్యమైన కార్యములు చూసే నేత్రములు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యేసు ప్రభు 4వ మాట మాట్లాడిన మాటను మనం ధ్యానిద్దాం. మరి యేసు ప్రభు 7 మాటలు మాట్లాడారు, కానీ 7 మాటల కంటే 4వ మాట ఎంతో ఒక ముఖ్యమైనది. అది ఎంతో ఒక ప్రభు హృదయములోని వేదనని, బాధని మనం అర్థం చేసుకుంటానికి మనకి ఆస్కారంగా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలు. ఇదే మాటలు మనం మార్కు సువార్తలో కూడా చూస్తున్నాం. మార్కు సువార్తలో ఇంకను స్పష్టంగా రాయబడుతున్నట్లు మనం చూస్తున్నాం. మార్కు 15వ అధ్యాయము 34వ వచనం. దయచేసి మీరు కూడా బైబిల్లో తెప్పండి, మాతో పాటు మీరు కలిసి చదవండి. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4వ మాటలో ప్రభువుకున్న తండ్రితో ఉన్న సహవాసం గురించి మనం ధ్యానిద్దాం. మన బైబిల్లో మనం చూసినప్పుడు ప్రభు బాప్తిజం తీసుకుని పైకి వచ్చినప్పుడు, లేకపోతే ఆరోహం అవుతున్నప్పుడు పావురం రూపంలో పరిశుద్ధాత్మ తన మీద వాలినట్టు మనం చూడగలుగుతున్నాం. అలాగే పరలోకం నుంచి తండ్రి ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. అలాగే రూపాంతర కొండపైన ప్రభు కూడా యేసు ప్రభుని చూసి ఒక మాట అంటాడు, ఇతడు నా కుమారుడు, ఇతను చెప్పిన మాట మీరు వినండి అని శిష్యుల్ని గద్దించినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. ఎక్కడ బైబిల్లో యేసయ్య తండ్రి అయిన దేవునిని బాధ పెట్టినట్టు కానీ, విసిగించినట్లు కానీ, తన చిత్తముని దాటినట్టు కానీ కనబడతలేదండి. శిష్యులు ప్రభుని ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ఆ ప్రార్థనలో కూడా పరలోకమున్న మా తండ్రి అని చక్కగా ఆ ప్రార్థనని మన మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. పరలోక ప్రార్థన తండ్రికి కుమారుడికి ఒక గొప్ప అనుబంధము, అనురాగం అనేది, ఒక గొప్ప స్నేహం అనేది, గొప్ప సహవాసం అనేది మనం చూస్తున్నాం. యేసు ప్రభు మానవదారిగా ఉన్నప్పటికీ, ఆయన దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ, ఆయన శరీరీతిగా మానవుడిగా ప్రభువుని తండ్రిని ఎంతో సంతోషపెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ అప్పటికే మనం చూసినట్లయితే ఆ గెత్సెమనీ తోటలో ప్రభు తండ్రి యొద్ద మొరపెట్టినట్లు, తన చెవంట రక్త బిందువులే మారుతున్నట్లు మనం చూస్తాం. దాని తర్వాత ఆ సైనికులు, భటులు ప్రభువుని బంధించి పిలాతు దగ్గర, హేరోదు దగ్గర, మరలా పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పటికీ 39 సార్లు కొట్టినప్పటికీ, అలాగే అవమానించినప్పటికీ, గుద్దినప్పటికీ, హేళన చేసినప్పటికీ, అక్కడున్న వారందరూ సిలువ వేయమని ప్రభువుని వారు అడిగినప్పటికీ ప్రభు ఎలాంటి విధమైన వారికి ప్రతికూలమైన స్పందన ఇవ్వలేదు. అంటే ఎడవలేదు, కేకలు వేయలేదు. ఆయన మౌనే ఉన్నాడనేది మన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ కలువరి సిలువలో ఆ గెత్సెమనీ తోట నుంచి, లేకపోతే ఆ యెరూషలేము వీధి నుంచి ప్రభు గొల్గొతా కొండకు ఎక్కాల్సి వచ్చినప్పుడు ఆ ప్రభు ఆ సిలువ భారమును మీద వేసుకుని ఆయన ఆ కొండపైనికి మౌనే వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ వేదనని, బాధను తట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆ సిలువ వేసినప్పటికీ, ఆ మేకులతో వారు కుట్టినప్పటికీ,
ఆ ఎర్రటి ఎండలో ప్రభుని ఏలాడదీసినప్పటికీ, అపహాసిస్తున్నప్పటికీ కూడా ప్రభు మౌనై ఉండి, తండ్రి వీరేమీ చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ 4వ మాట మనం చూసినట్లయితే అప్పటికి 3 గంటలు మరి దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాం. తెల్లవారుజాము 9 నుంచి 3 వరకు చీకటి కమ్ముకున్నట్లు ఆ 3 గంటల సమయంన ప్రభు బిగ్గరగా ఏడ్చినట్లు మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎక్కడ ప్రభు ఏడ్చినట్టు అనేది మనకు కనబడతలేదు. కానీ కన్నీరు కార్చేరనే సంగతి మనము లాజర్ చనిపోయినప్పుడు మరియ మాతతో ఉన్నవారు ఏడ్చినప్పుడు ప్రభువు కూడా వారితో పాటు ఏడ్చినట్లు చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు బిగ్గరగా ఏడ్చను లేకపోతే బిగ్గరగా కేక వేసెను అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మాటలో లేకపోతే ఇక్కడున్న మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఏలి అని రాయబడి ఉంది. కానీ మార్కు సువార్తలో ఎలోహి అన్నది. ఎలోహి అంటే నా దేవా, నా దేవా, నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. ఎలోహి ఎలోహి లామా సబత్తా, ఎలి ఎలి లామా సబత్తా. నా దేవా, నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోక పాపములు మోసుకు వెళ్తాము నిమిత్తము ఎంతగో తన ప్రేమించిన తన కుమారుణ్ణి మన కోసము ప్రాయశ్చిత్త చేస్తున్న నిమిత్తము ప్రభువు తన కుమారుణ్ణి ఏ పాపము లేని యేసయ్యని మనకి బలిస్తానికి ఇష్టపడ్డాడండి. మరి ఇదే కీర్తన 22 అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. కీర్తనలు 22 అధ్యాయము మొదటి కొన్ని వచ్చిన చదవండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. మనం దావీదు ఈ కీర్తన రాసినట్టు చూడగలుగుతున్నాం. కానీ దావీదు అంత భయంకరమైన మనోవేదన ఎందుకు పొందాడో మనకు తెలియదు. కానీ దావీదు కూడా ఇదే మాటలు పలుకుతున్నట్లు బహుశా పరిశుద్ధాత్మ ద్వారంగా ఈ మాటలు పలుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నా దేవా, నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. దాని తర్వాత చదవండి అదే మొదటి అధ్యాయం మరొకసారి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరంగానున్నావు. ఏమంటే మానవుడి జీవితంలో అనేక సార్లు మనం ఇలాంటి అనుభవం కలిగి ఉంటాం. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉండి మొరపెట్టినా, ఎంత కన్నీరు కాచినా చాలాసార్లు మనకి జవాబు అనేది రాదండి. ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత పాపం ఒప్పుకుంటున్నాను, ఇంత త్యాగం చేస్తున్నాను ప్రభు కోసం, ఇంత నష్టపోతున్నాను, సమస్తంని కోల్పోతున్నాను, అయినప్పటికీ ఎందుకు నా దేవుడు నా మొరని వినడు? ఆ బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నా వేదన ఎవరు అర్థం చేసుకుంటారు? అనేక సార్లు మనము ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుకి ఆ బాధ, ఆ వేదన ఏంటో తెలుసు. దేవుడు తన ప్రార్థనకి జవాబు ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తన తండ్రి అయిన దేవుడు తనతో అంతవరకు ఉన్నాడు. ఆ గెత్సెమని తోటలో ప్రభు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. శిష్యులు విడిచిపెట్టినప్పుడు తండ్రి విడవలేదు. పిలాతు, హేరోదు అక్కడున్న వారు అపహసించినప్పటికీ, కొట్టినప్పటికీ, హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, హేళన చేసినప్పటికీ ప్రభు మౌనంగా ఉండగలిగిన కారణం ఏంటంటే ఆయన తండ్రితో తన స్నేహాన్ని చేస్తున్నాడు, లేదా తండ్రితో సంభాషిస్తున్నాడు, తండ్రితో ప్రార్థిస్తున్నాడు. అక్కడ తండ్రికి కుమారుడికి ఒక బంధం అనేది కనబడుతుంది. కానీ ఎప్పుడైతే తన తండ్రి తనని చేయి విడిచాడో, ఏమంటే ఏ హస్తమైతే అంతవరకు తనను ఆదరిస్తుందో, ఏ హస్తమైతే అంతవరకు తనను ఓదారుస్తుందో, ఏ హస్తమైతే అంతవరకు ప్రభువుని బలపరుస్తుందో, అదే హస్తము యేసుక్రీస్తుకు విరోధముగా ఏమండి తీర్పు తీర్చాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అబ్రహాము తన కుమారుని ఇసాక్ని చేతులు కాళ్ళు కట్టి బలిస్తానికి బలిపీఠం మీద పెట్టినప్పుడు, కత్తెత్తినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు నాకు భయపడతావని నాకు తెలుసు, నీ కుమారుడు నాకు బలి ఇచ్చినట్లే నీ కుమారుడు కాదు కానీ అక్కడున్న ర్యామ్ అంటాం, ఏమండి పొట్టేలును నువ్వు బలివు అంటాడు. ర్యామ్ అంటే పొట్టేలు అంటే ఏమండి 1 సంవత్సరం పైన ఉన్న గొర్రెని పొట్టేలు అంటారు. ఆ ఇసాకు స్థానములో
ఆ రోజు దేవుడు అబ్రహాంని తన కుమారుని హతం చేస్తానికి అనుమతించలేదండి. కారణం ఏంటంటే ఇసాకు రక్తములో జన్మపాపము, కర్మపాపము, పితరుల దోషం ఉంది. కానీ యేసుక్రీస్తు రక్తములో జన్మపాపం కానీ కర్మపాపం లేనిది పవిత్రమైన రక్తం. ఎలాగైతే అబ్రహాము కత్తెత్తాడో తన కుమారుని ఇసాకు మీద, ఏమండి, తండ్రి అయిన దేవుడు ఓదార్చు ప్రభువు, బలపరచు ప్రభువు తన సొంత కుమారుని యేసుక్రీస్తు మీద ఏమండి తన కత్తెత్తి తనని ఆ కలువరి సిలువలో నీ నా పాపముల కోసము, నీ నా అపరాధముల కోసం, నీ నా దోషముల నిమిత్తము, నీ నా శాపముల నిమిత్తము, నీ నా వెంటాడుతున్న ప్రతి కీడుని మరణము నిమిత్తము ఆయనని హతం చేశాడు. ఏమన్నా మన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఇది తండ్రికి ఇష్టమైనది అని చూడండి. దయచేసి ఒకసారి బైబిల్ చూడండి ఒకసారి. బైబిల్ చూసినట్లయితే మనము యెషయా గ్రంథం, దయచేసి మీ వాక్యం చూడండి బైబిల్లో ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమన్నా ఎవరతను? యేసుక్రీస్తుని నలుగొట్టుటకు ఆయనకి ఇష్టమాయెను. లోక పాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని నలగొట్టేది తండ్రి చిత్తము. రోమీలు కాదు ప్రభుని హతం చేసినది, యూదులు కాదు, ఏమండి అక్కడున్న ప్రజలు కాదు, కానీ తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆ కలువరి సిలువలో హతం చేసి ఆయన చిందిస్తున్న అమూల్యమైన విలువైన రక్తము ద్వారంగా నిన్ను నన్ను శుద్ధి చేస్తానికి ప్రభు సహాయం చేశాడు. మనం చూసినట్లయితే ఆ 4వ మాటగా ఎలోహీ ఎలోహీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. యేసు ప్రభు ఎక్కడ తన చిన్నప్పుడు ఏమనవ్వండి, తన పరిచర్య సమయం అవనవ్వండి, ప్రార్థనప్పుడు అవనవ్వండి, పరలోక తండ్రిని తండ్రి అని పిలిచినట్లు చూస్తున్నాం. ఈవెన్ శిష్యులకు ప్రార్థిస్తూ నేర్పించినప్పుడు కూడా పరలోకమున్న తండ్రి అని పిలిచినట్టు చూడగలుగుతున్నాం. అలాగే మీరు నా నామములో ఏదడిగినను నా తండ్రి ఇస్తాడు అనే తండ్రి అనే మాటను వాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ కలువరి సిలువలో ప్రభు మన పాపమును, మన అపరాధమును, మన శాపమును మోస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి అనలేదు, కానీ నా దేవా నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. యేసుక్రీస్తు చేసిన త్యాగము, యేసు ప్రభు మన కోసం పొందిన యాగము మాటల్లో వివరించలేనిదండి. ఈరోజు ఎంతోమంది లోక ప్రేమలతో ఒక స్త్రీలు ప్రేమలు, పురుషులు ప్రేమిస్తూ, వస్తువులు ప్రేమిస్తూ, ఉద్యోగాలు ప్రేమిస్తూ, ధన సంపదలను ప్రేమిస్తున్నారు. నీ కోసము, మన కోసము ప్రాణం ఇచ్చిన మన యేసయ్య ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆలోచిస్తున్నావా? ఎన్నడూ తన తండ్రిని బాధ పెట్టలేదు కదా. తండ్రికి సమమైనప్పటికీ, తండ్రితో పాటు కుడిపార్శ్వన కూర్చుంటానికి యోగ్యత ఉన్నప్పటికీ, తన మహిమను, తన ఘనతను సమస్తముని విడిచిపెట్టి, నీ నా పాపముల నిమిత్తము, నీ నా అపరాధముల నిమిత్తము, నీ నా శాపము నిమిత్తము ఆయన కలువరి సిలువలో ఆ గొలుగొద పైన ఆయన 2 హస్తములు చాచి రక్తమంతా కార్చి ఎదుగని నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. ఏమండి, మన తండ్రి అక్కడ దేవా అనేది మనం చూడగలిగితే అది నీ నా స్థానము మనం తీసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్షని, మనకు రావాల్సిన మరణముని, మనకు రావాల్సిన వ్యాధులకు, బాధలను, నొప్పిని, శాపంని సమస్తము ఆ కలువరి సిలువలో మన యేసుక్రీస్తైన ప్రభువైన మన రాజు మోసాడండి. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కదా, పాపం ఎక్కడ ఉండలేదు కదా, పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. కల్మషము లేని ప్రభు నీ నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తుని సిలువలో బలి చేశారు. ఎంత గొప్ప త్యాగము తెలుసా నీకు దేవుడు చేసింది? ఎంతో గొప్ప తను తాను నీ కోసం నష్టపోయాడని తెలుసా? అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము
మీ బైబిల్ మీరు కూడా మాతో పాటు చెప్పండి. ఎస్, మీరు బహుశా 3వ వచనం చదవండి. యా. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. చదవండి. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు మన శాపములు, మన బాధలు, మన వేదనలు, మన నొప్పి, పాపము నొప్పి కలిగేస్తుంది, పాపము బాధను కలిగేస్తుంది. పాపము అది తరతరాలుగా శాపంగా మారుతుంది. పాపము వచ్చి జీవితమైన మరణమని యేసుక్రీస్తు మోసాడు. ఈరోజు నీ పాపముని పోగొట్టుకుంటానికి నువ్వు పుణ్యస్థలాలకు వెళ్తే వల్ల ఏ రాదు. నీ పాపం పోగొట్టుకోవడానికి జంతువులు, మేకలు, గొర్రెల రక్తం చిందిస్తే వల్ల నీ పాపములకి ఏ పరిహారం జరగదు. ఎందుకంటే మనుషులు రక్తము, జంతువులు రక్తము పాపముతో కూడినవి కదా. ఈరోజు నీ దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తాం నిమిత్తం, నీ హృదయముని కఠినమైన హృదయాన్ని బాగు చేస్తాం నిమిత్తం, నీ వ్యసనముల నుంచి, నీ దుర్మార్గమైన హృదయాన్ని నుంచి, నీ భ్రష్టమైన జీవితంని శుద్ధి చేస్తాం నిమిత్తము ఆయన చిందించిన రక్తధారల ద్వారా నీకు విమోచన, మనకు విమోచన ఉందండి. యేసు ప్రభు చిందించిన రక్తము గొప్పది. చాలామందికి అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఏలిని పిలుస్తున్నారేమో అనుకున్నారు, కొంతమంది ఏలియా పిలుస్తున్నాడు, ఏలియా వస్తాడేమో అనుకున్నారు. ఏలియా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. లోక పాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్ల. ఈరోజు నీ జీవితంలో నువ్వు వేసారిపోయే స్థితిలో ఉన్నావేమో. పితరుల శాపమును బిడ్డలో ఒడిలో వేస్తానన్నది బైబిల్లో. పితరులు నీకు శాపమునిచ్చారేమో. అపవాది క్రియలతో నీ కుటుంబంలో సతమతమైపోతున్నావేమో. సమాధానం లేని స్థితిలో, ఆర్థికమైన ఇబ్బందుల్లో, వ్యసనములతో, జబ్బులతో, మనశ్శాంతి లేక విసిగిపోయి ఉన్నావేమో. ఇదిగో యేసుక్రీస్తు దగ్గర నీ శాపము, నీ మరణము, నీ పాపము సమస్తమును ఆయన కలువరి శిలువలో మోసాడు. ఆయన నీ నా నిమిత్తము తన తండ్రితో స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. కానీ చివరి మాటలు ప్రభు అన్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాం. ఇదే మాటలు పౌలు మనకు సెలవిస్తున్నాడు. 2 కొరింథీ మీరు బైబిల్ తెరిచినట్లయితే ఒకసారి చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మనకు అప్పగించెను. ఇక్కడ చాలా చక్కగా రాశారు ఈ మాటలు. దేవుడు మన కోసం ఆయన రెండో కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. ఏమంటే ఇక్కడ ప్రభువు చేసిన యాగము అర్థమవుతుందా నీకు? మనం చేసిన అపరాధములు, మనం చేసిన
దోషములు, మనం చేసిన దుర్మార్గమైన కార్యములన్నీ దానికి వచ్చి జీతమైన మరణముని ప్రభువు తన కుమారుడిని యేసుక్రీస్తు మీద మోపి ఉన్నాడు. ఆయన మీద ఉన్న సమాధానం మనకిచ్చి ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే తండ్రితో పోగొట్టుకున్న సహవాసము, తండ్రితో కోల్పోయిన ఆ సంబంధముని మరలా యేసుక్రీస్తు ద్వారంగా, ఆయన చేసిన యాగము ద్వారంగా, ప్రాయశ్చిత బలి ద్వారంగా, మరణము ద్వారంగా మనము మరలా పోగొట్టుకున్న ఆ సహవాసముని తండ్రి దేవునితో మనం పొందుకుంటానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఏమండి, దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆ కల్వరి శిలువలో ఆయన నీ కోసము నా కోసము తను తాను తండ్రి దగ్గర నుంచి దూరపరుచుకుంటానికి కూడా ప్రభువైన యేసయ్య స్వీకరించాడండి. ఆయన ప్రాణంను మన కోసం ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది ఏమంటే వారు ప్రాణం ఇస్తానంటారు, కానీ మన ప్రాణంని ఇస్తాం పక్కన పెట్టండి, మన ప్రాణం తీస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడని ఆ కలువరి శిలువలో, ఆ గొల్గొతా కొండపైన, ఆ ఎర్రటి ఎండలో ఆయన 2 హస్తములు చాచి రక్తమంతా కార్చి నా పాపమును విమోచిస్తాం నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు. అంత మాత్రం కాదండి, ఆయన 3వ దినం మృత్యుంజయుడై లేచాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన ప్రాణం ఇవ్వగలిగిన వాడు, తన ప్రాణముని మరల తీసుకోగలిగిన శక్తిమంతుడైన మా దేవుడు. ఈరోజు యేసయ్యని నమ్ముతున్నావా? యేసయ్య నీ కోసం చేసిన యాగాన్ని నమ్ముతున్నావా? బహుశా నీకు ఇవన్నీ అర్థం కాలేదేమో, బహుశా ఇవన్నీ నీకు తెలియదేమో, బహుశా ఎంత నీకు కొత్తగా ఉందేమో. కానీ చూడండి, ఒక 10 కేజీలు భారము ఒకడు తల మీద మోసినప్పుడు ఆ నొప్పేంటో ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఏమండి మంచి సలహాలు ఇవ్వచ్చేమో, కానీ ఆ భారము ఎవరైనా లేకపోతే తనైనా ఆ భారమును కింద పెట్టినప్పుడే ఆ తేలిక పడుతుంది. అలాగే నీ పాప భారము నుంచి, నిన్ను వెంటాడుతున్న ప్రతి అపరిచిత నుంచి, దుర్మార్గతనం నుంచి, నిన్ను వెంటాడుతున్న ప్రతి నీచమైన స్వభావం నుంచి నీకు విడుదల ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు అక్కడే. చాలామంది చెప్తుంటారు, అయ్యా నా గతములో చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తుంటాయి, నేను యవ్వన వయసులో చేసిన పాపాలు నాకు గుర్తొస్తుంటాయి. నీ గతముని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు. దేవుని వాక్యం చూస్తున్న, యేసులో సమస్తం పాతవి గతించును, సమస్తము నూతనమై. నీ గతాన్ని క్షమించేవాడు, నీ బ్రతుకుని మార్చేవాడు, నీకు నూతన జీవితం ఇవ్వలేనివాడు. ఇదిగో యేసయ్య దగ్గర ఉచితం. నువ్వు డబ్బులు ఏం అవసరం లేదు, దీనికి ఏం ఆచారాలు ఏం చేయవసరం లేదు, నీదేమి పెద్ద ఏమండి సిద్ధాంతాలు ఏం లేవు. ఇక్కడ ఉన్న పాటన క్రీస్తు యేసు దగ్గర ఎలా రావాలి? నువ్వు ఉన్న స్థలంలో విశ్వాసంతో మోకరించు. నీ 2 హస్తములు ప్రభు వైపు చాచి, ప్రభా నా హృదయములు, నా జీవితములు నేను తెలిసి తెలియకని చేసిన ప్రతి అవిధేయతను, ప్రతి పాపం, ప్రతి దుర్మార్గతం నుంచి నన్ను శుద్ధి చేయను ఆయన. నా హృదయమును కడుగు ప్రభు, నన్ను బాగు చేయను ఆయన. నా వ్యసనముల నుంచి నాకు విడుదల దయచేయి. నా ఈ పాపముల్లో వస్తున్న ఈ అనారోగ్యముల నుంచి నన్ను స్వస్థత దయచేయి. నా బ్రతుకుని మార్చి ప్రభు, నా ఎండిన స్థితిని ఫలింపు చేయను ఆయన. చూడండి, దేవుడు ఒక్కడే నిన్ను ఆశ్రయించగలడు. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత సంపాదించాలనుకున్న నీ జీవితము కుళ్ళిపోయి ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాగు చేయలేడండి. ఒక వ్యక్తిని బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. నీ బాధలు, నీ సమస్యములు, నీలోన్న జీవితంలో ఉన్న ప్రతి పోరాటం మనుషులతో చెప్పుకుంటే వాళ్ళేం చేయగలుగుతారు? నీ జీవితంలో ఉన్న ఇక్కట్లని ఇతరులు చెప్తే వారేం చేస్తారు? బహుశా ఒకసారి సహాయం చేస్తారేమో, రెండోసారి సహాయం చేస్తారేమో, కానీ నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేయగలిగిన వాడు, నీ బ్రతుకుని మార్చగలిగిన వాడు, నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు, నీ జీవితంలో ఆనందం ఇవ్వగలిగిన వాడు, సంతోషం ఇవ్వగలిగిన వాడు, నీ గాయములు మానుపువాడు. నువ్వు ఎక్కడ అవమానించబడ్డావు, ఎక్కడ తునీకరించబడ్డావు, ఎక్కడ నిన్ను దూషించారు, ఎక్కడ వెళ్ళేసారు మనుషులు, ఎక్కడ నిన్ను చులకనగా హేళనగా చూశారు, అక్కడే 2 అంతల ఘనత ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు. ఇదిగో ఈరోజు నీ హృదయం ప్రభు సమర్పించు, దేవుని పట్టుకో. మనుషులు ఎందుకు ఆధారపడతావు? ఎందుకు మనుషుల మీద ఆనుకుంటావు? ఎందుకు నీ కుటుంబస్తుల మీద నీ నమ్మకం ఉంచుకుంటావు? ఎందుకు? యేసయ్యను పట్టుకో. యేసయ్య దగ్గర నీ జీవితము నిన్ను రూపించిన వాడు ఆయనే కదా. మట్టిని తీసి మట్టికి జీవం ఇచ్చినవాడు ఆయనే కదా. ఆయనే కదా నిన్ను రూపించినవాడు, ఆయనే కదా నీ గురించి అక్కరగలిగి ఉన్నవాడు. ఆయనతో నీ జీవితముని సహవాసం కలిగి ఉండు.
ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవించు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని గణపరచాలి, నా యేసయ్యని మహిమపరచాలి, నా యేసయ్య గురించి నేను ఇతరులకు చాటాలి, నేను ఇతరులకు సాక్షిగా ఉండాలి, నేను ఇతరులకు నా ప్రభు గొప్పతనాన్ని ప్రకటించాలి, నేను జీవించి చూపించాలని ఆతృతపడు. నీకోసం, మన కోసం ప్రాణం ఇచ్చాను మన ప్రభువుని మనం ఎందుకు చులకనగా ఎంచుతున్నాం? తన తండ్రితో ఉండటముకు స్నేహమును కూడా ఆయన పోగొట్టుకుంటానికి సిద్ధపడ్డాడు కదా. ఎల్లి ఎల్లి లామా సబక్త, దేవుని వాక్యం చూసినట్లే ఆయన బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకంటే అది ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో తట్టుకోలేనంత బాధ ప్రభు ఆ సిలువలో అనుభవించాడండి. వారు కొట్టిన, తిట్టిన, అవమానించినా కూడా మౌనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి విడిచాడు, ఎప్పుడైతే తన తండ్రి దృష్టిలో నా పాపముల కోసం ఒక దుర్మార్గుడుగా తండ్రి ద్వారంగా తీర్పు తీర్చబడాల్సి వచ్చిందో, ఆ మనోవేదన ఆయన తట్టుకోలేకపోయాడు. ఈరోజు ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి నువ్వు ఆలోచిస్తావా? ఇంత గొప్ప యేసయ్య మనకుండగా మనకెందుకు చింత, మనం ఎందుకు నిరాశ, ఎందుకు నీ జీవితంలో సోలిపోతున్నాం, ఎందుకు నీ జీవితంలో మరణించాలని ఆతృత పడుతున్నా, ఆశిస్తున్నా? ఇదిగో నీ యేసయ్య నేను ప్రభువుకి నీ జీవితం ఇవి. నీ పాడైపోయిన జీవితం, నీ పనికిరాని జీవితం, నీ జీవితం ద్వారా ఎలాంటి విధమైన ఉపయోగం లేదేమో, దేవుని దగ్గరకు రా. ప్రభువు నిన్ను బాగు చేయగలిగినవాడు, నిన్ను స్వస్థపరచగలిగినవాడు, తన స్వభావం, నవీనమైన స్వభావం ఇచ్చి, నూతన మనసునిచ్చి, నూతన మార్గము నడిపించేవాడు. ఇదిగో ఈరోజు నీ యేసయ్యకి, నీ ప్రభువుకి నీ బ్రతుకునిస్తావా? ఈ గుడ్ ఫ్రైడే సమయంలో దయచేసి ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మా కోసమును సమస్తమును పోగొట్టుకుంటావయ్యా. చివరికి నీ తండ్రితో ఉన్న అనుబంధము, అనురాగమును కూడా మా పాపముల నిమిత్తము, మా కోసము నాయన ఆ కలవరి సిలువలో సమస్తము నాయన నష్టపోయావు నాయన. మేము ఇంక నువ్వు పాపులుగా ఉన్నప్పుడే నువ్వు మా కోసం మరణించావయ్యా. దిక్కులేని మానవ జాతికి దిక్కై ఉన్నావు నాయన. నిరంతరమైన పాపం ద్వారా వచ్చే జీతమైన మరణంకి, అగ్ని ఆరదు, పురుగు చావద నిరంతరమైన మరణం నుంచి మమ్మల్ని తప్పిస్తాం నిమిత్తం మా కోసం ప్రాయశ్చిత్త బలి రక్తముని చిందించి మాకు విమోచన కలుగు చేసినందుకు వందనములయ్యా. దేవా, ఈ జీవిత కాలంలో మీకోసం బ్రతికివారుగా, నీ కోసం దేవారైనా నీ సువార్తను ప్రకటించేవారు, అనేక మందికి నీ ప్రేమను చాటువారు, క్రీస్తు వలె ఈ లోకంలో బతికి కృపను మాకు దయచే. మాలో ఉన్న లోపములు, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న వ్యసనములు, మాలో ఉన్న ప్రతి ఆదాము స్వభావం నుంచి వేరులతో పాటు తీసివే నాయన. మాకు నీ స్వభావం దయచే నాయన, నీ మనసు దయచే, నీలో నా పవిత్రత మాలో దయచే, నీలో ఉన్న ప్రేమ, సహనము, ఓర్పు, ఆశా, నిగ్రహం, దయాళుత్వం, మంచితనం మాకు అనుగురించు. ఇతరుల గురించి ఆలోచించేవారు, ఇతరుల గురించి మెరుగ్గా ఆలోచించి మనసు దయచేది. మనుషులు నమ్మక ప్రభు, మనుషులు ఎందు ఆధారపడక తండ్రి, నీ మీద ఆధారపడేవారుగా, నీ దగ్గర నుంచి నేను నీ కృపను పొందుకునేవారుగా మా సహాయం చేయి. ఎవరైతే ఈరోజు అనారోగ్యములతో, ఆర్థికమైన ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, వ్యసనములతో, జీవితంలో సమస్తమును కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక సతమవుతున్న నీ బిడ్డల్ని చూడు నాయన. వారి గాయాలు మానుపు నాయన, వారి జీవితంలో కట్టు నాయన, వారికి నిరీక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంటే మాకు తెలియపరచండి, దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392213 అనే నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా మీరు పంపించవచ్చు. మరి అత్యవసరం అయితే మీరు కాల్ చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. అది మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఈ పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్యలో మీరు పాలు పొందొచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవ నమ్మకంగా వాడుతున్నాం. అంత మాత్రం కాదు, ముఖ్యమైన గమనించండి, హైదరాబాద్ షేక్పేటలో, మరి హైదరాబాద్ మీ అందరు తెలుసు, ఐటీ హబ్ దగ్గర ఉన్న ఈ షేక్పేట్, ఈ టోలీ చౌకీ, మేదీపట్నం, గచ్చిబౌలి సెంటర్లో ఉన్న ఈ షేక్పేటలో మెయిన్ రోడ్డు మీద బ్యాంక్వెట్ హాల్, R3 బ్యాంక్వెట్ హాల్ ప్రతి ఆదివారం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన మీరు మీ కుటుంబస్తులు రండి, దేవుని పొందండి. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.